ఇదిగోండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ ఉన్నది అనుకోకండి, చాలా టేస్ట్గా వచ్చింది. ఇది చాలా బాగుంది, చాలా హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. పొనగంటి కూర దొరికేవాళ్ళు. పొనగంటి కూర ఆమ్లెట్ వేసుకోవడానికి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. పొనగంటి కూర శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, అలాగే అల్లం కూడా సన్నగా తురిమి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా తురిమి పెట్టుకున్నాను. దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు తీసుకున్నాను. 2 ఎగ్స్తో వేస్తున్నాను అనమాట నేను ఆమ్లెట్ని. ఆమ్లెట్ కోసం ముందు అన్ని పచ్చివి చూపించాను కదా, ఇప్పుడు చక్కగా వేగనిచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది ఉల్లిపాయలు సిమ్లో పెట్టుకొని చక్కగా మెత్తగా వేగనిచ్చాను. అలాగే పొనగంటి కూర కూడా, ఇంకా ఈ అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు తురుము బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు మొత్తానికి అప్పుడు ఎగ్స్ వేసి నేను బాగా గిలకొడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ పెనం మీద ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ ఆమ్లెట్ స్ప్రెడ్ చేసుకుంటూ వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, రెండో సైడ్కి తిప్పాను. ఇది చక్కగా అయిందనమాట. 1 సైడు. రెండో సైడ్ కూడా అయిపోయిన తర్వాత నేను తీసేసుకుంటాను. ఇది ఒక టిప్ చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మనం ఆమ్లెట్ కలిపాం కదా గిన్నె, ఇది వెంటనే కడిగేయాలండి. మామూలుగా గుడ్డు కొట్టి వేసుకున్నప్పుడు అయినా, లేకపోతే ఇట్లా అన్నీ మిక్స్ చేసి వేసుకున్నప్పుడైనా, లేదైనా మనం ఒక ఎగ్స్ తీసుకున్నా, దేనికోసం కూర కోసం పగిలిగొట్టి తీసుకున్నా, అది వెంటనే కడిగేయాలండి. ఇప్పుడు పనులు వచ్చి చేస్తారులే, తర్వాత చేయొచ్చులే అని పెట్టామంటే చాలా నీసు కంపు వచ్చేస్తుంది ఆ గిన్నెలో. అందుకని కనీసం అప్పటికప్పుడు ఒక 2-3 సార్లు జాడిచైనా పెట్టేసుకోవాలి. తర్వాత పనులు వచ్చి కడిగిన తర్వాత వాసన పోతుంది. అంతేగాని ఇలాగే ఉంచేస్తే చాలా కంపు కొడుతుంది, నీసు కంపు. ఇది ఒక టిప్.